మొబైల్ కి ఛార్జింగ్ కంప్లైంట్ వస్తే ఈజీగా ఉంటుందని సీసీ బోర్డ్ ని అదే సబ్ బోర్డ్ ని చేంజ్ చేయకుండా ఛార్జింగ్ పిన్ చేంజ్ చేయాలి. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చిన బోర్డు లో చాలా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. మనం కొని తెచ్చిన మార్కెట్ బోర్డ్ అనేది ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల కొత్తగా ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో అలా కాకుండా ఓన్లీ ఛార్జింగ్ పిన్ ని ఎలా రీప్లేస్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ మొబైల్ రిపేరింగ్ ఛాలెంజ్ డే 19. స్టెప్ నెంబర్ 1, సబ్ బోర్డ్ ని మొబైల్ నుంచి జాగ్రత్తగా సెపరేట్ చేసి పీసీబీ స్టాండ్ కి ఫిక్స్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, ఛార్జింగ్ పిన్ చుట్టూ ఉన్న గ్లూ ని బ్లోయర్ సహాయంతో రిమూవ్ చేయాలి. సో బ్లోయర్ హీట్ వచ్చేసరికి 270 డిగ్రీస్ సెల్సియస్ పెట్టుకోండి, ఎయిర్ వచ్చేసరికి 40 to 60 పెట్టుకోండి. నేను యూస్ చేసే నాజిల్ వచ్చేసరికి మీడియం నాజిల్, మీరు కూడా అదే యూస్ చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది. బ్లోయర్ తో మెల్లగా హీట్ చేస్తూ ట్విజర్ ని యూస్ చేసి ఆ గ్లూ ని మెల్లమెల్లగా జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. ఎక్కువ హీట్ పెట్టుకుంటే బోర్డ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా చేయండి. స్టెప్ నెంబర్ 3, ఛార్జింగ్ పిన్ చుట్టూ ఎక్కడైతే మనకు షోల్డర్ కనిపిస్తుందో అక్కడ ఫ్లెక్స్ అప్లై చేయండి. ఫ్లెక్స్ ఎందుకంటే మనం హీట్ చేస్తున్నప్పుడు ఈ ఫ్లెక్స్ ఆ షోల్డర్ అనేది మిక్స్ అయ్యి ఈజీగా మెల్ట్ అయ్యి ఛార్జింగ్ పిన్ ని సేఫ్ గా రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 4, బ్లోయర్ ని తీసుకొని అందులో హీట్ వచ్చేసరికి 360 డిగ్రీ సెల్సియస్ నుంచి 380 డిగ్రీ సెల్సియస్ మధ్యలో పెట్టుకోండి. ఎయిర్ వచ్చేసరికి 50 to 70 మధ్యలో పెట్టుకోండి. ఛార్జింగ్ పిన్ చుట్టూ సర్కిల్ మోషన్ లో హీట్ ని రొటేట్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే ఛార్జింగ్ పిన్ చుట్టూ ఉన్న షోల్డర్ అనేది మెల్ట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుందో అప్పుడు ట్విజర్ సహాయంతో లైట్ గా మూవ్ చేయండి. ఫోర్స్ అనేది అస్సలు అప్లై చేయొద్దు. ట్విజర్ తో మూవ్ చేస్తున్నప్పుడే మనకి ఛార్జింగ్ పిన్ అనేది పైకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో ట్విజర్ సహాయంతో ఛార్జింగ్ పిన్ ని జాగ్రత్తగా రిమూవ్ చేయండి. స్టెప్ నెంబర్ 5, కన్వర్షన్. 183 డిగ్రీ సెల్సియస్ పీపీడీని తీసుకొని షోల్డరింగ్ మిషన్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు 270 అబోవ్ డిగ్రీ సెల్సియస్ ని యూజ్ చేస్తారు. మనం కొత్త పిన్స్ వేయాలనుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ డౌన్ గ్రేడ్ చేసుకొని అక్కడ పిన్స్ అనేవి ప్లేస్ చేయాలి. అలా డౌన్ గ్రేడ్ చేసిన తర్వాత సోల్డరింగ్ మిషన్ లో 400 డిగ్రీ సెల్సియస్ హీట్ పెట్టుకొని విక్ సహాయంతో ఆ గ్రౌండ్ ని పూర్తిగా క్లీన్ చేయండి. అంతే, కొత్త ఛార్జింగ్ పిన్ ని ఆ ప్లేస్ లో రీప్లేస్ చేయాలి. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఛార్జింగ్ పిన్ ని కూడా ఎలా రీప్లేస్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి, వెంటనే పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.